శారద తన తాళిని తెంచొద్దని వాళ్ళ అత్తయ్యని అక్కడున్న ముత్తైదువులని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళు వినరు. శారద ఏడుపుని పట్టించుకోకుండా తాళిని తెంచబోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ ఆగండి అని గట్టిగా అరుస్తాడు. దాంతో తాళిని వదిలిపెడతారు అక్కడున్న వాళ్ళు. ఇక శారద వెళ్ళి గగన్ని వాటేసుకొని గగన్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏం చేస్తున్నారు మీరు అని గగన్ అడుగుతూ ఉంటాడు వాళ్ళ నానమ్మని. మీ నాన్న చనిపోయాడు కదరా అని అడుగుతుండగా అతను మా నాన్నే కాదు అని అంటూ ఉంటాడు గగన్. కాదురా, భర్త చనిపోయాక పసుపు కుంకుమలు తీసేయకుండా ఆపే సాంప్రదాయం మనకు లేదు. ఈ పసుపు కుంకుమలు తీసే సాంప్రదాయాన్ని నువ్వు అడ్డుకోలేవు, నువ్వు ఆపలేవు అని వాళ్ళ నానమ్మ గగన్ని అంటూ ఉండగా పిల్లల్ని నడి రోడ్డుపై వదిలేయకూడదురా, అది సాంప్రదాయం కాదురా అని నువ్వు చెప్పలేకపోయావు. ఇప్పుడు నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు మా అమ్మ పసుపు కుంకుమలతో ముత్తైదువులాగానే ఉంటుంది అని అంటూ ఉంటాడు గగన్ అరుస్తూ. ఆ పెద్దావిడ షాక్ అవుతుంది. మళ్ళీ కుంకుమ పెట్టి గగన్ శారదాని లోపలికి తీసుకెళ్ళిపోతాడు. ఇక గగన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని బుజ్జగిస్తూ ఉంటుంది శారద. అప్పుడే లోపలికి వచ్చిన భూమి జరిగిందంతా తెలుసుకొని సంతోషపడుతుంది. ఇక గగన్ ఒంటరిగా రూమ్లో ఉండేసరికి వెనకాల నుండి వెళ్ళి గగన్ని వాటేసుకుంటుంది భూమి. ఎచ్చి వదులు అని గగన్ విసుక్కుంటూ వెనక్కి తిరిగినా కూడా భూమి వదలకుండా గగన్ బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టి అక్కడి నుండి పారిపోతుంది. ఇక చెర్రీ గగన్ని శారదాని ఏమైనా అంటాడా? కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని చెర్రీ తెలుసుకుంటాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.